హే శృతి, ఏం చేస్తున్నావు? యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్లో వీడియో చూస్తున్నాను. అవునా, నువ్వు యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసావా? హా చేశాను. మరి ఈ వీడియోకి లైక్ చేసావా? హా చేశాను. అవునా, మరి ఈ వీడియోని షేర్ చేసావా? హా చేశాను. మిత్రులారా, చూశారు కదా, నేను శృతి యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశాం, ఈ వీడియోకి లైక్ చేశాం, ఈ వీడియోని షేర్ చేశాం. మీకు కూడా యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. థాంక్ యూ. సో హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ విత్ మై నేమ్ ఇస్ విజయ్ కుమార్. ఫ్రెండ్స్, ఈ వీడియో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే జీషో ఓకే, మనకి కామెంటరీ స్క్రీన్ రీడర్లో పవర్ సేవింగ్ సెట్టింగ్స్ అనేది ఎలా మనం ఆన్ చేసుకోవాలి, దానివల్ల యూజ్ ఏంటో ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏం మాత్రం వచ్చి కదా మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, మా అందరికీ తెలుసు, సో జీషోలో పవర్ సేవింగ్ సెట్టింగ్స్. సో అంటే ఏంటంటే కొంతమందికి ఈ అప్లికేషన్ కొన్ని మొబైల్స్లో బ్యాటరీ కన్జ్యూమ్, అంటే కొన్ని మొబైల్స్ బ్యాటరీ కన్జ్యూమ్ అయితే ఎక్కువ అవుతుందన్నమాట. జీషో యూజ్ చేస్తున్నాం. నాకు చాలామంది పర్సనల్గా మెసేజ్ కూడా చెప్పారనమాట. సో దీని మీద ఏమన్నా ఒక వీడియో చేయండి అని. సో నేను వాళ్ళ కోసం అయితే వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇదేంటంటే మేబీ స్టార్టింగ్ జీషో లాంచ్ అయినప్పుడు 80% వరకు కూడా కన్జ్యూమ్ అయ్యేది బ్యాటరీ చాలా మొబైల్స్ కూడా. బట్ రాను దీన్ని అప్డేట్ చేయడంతో ఇప్పుడు చాలా వరకు తగ్గింది బ్యాటరీ కన్జ్యూమ్ అనేది. మేబీ ఇప్పుడు 20% నుంచి ఎక్కువ ఉండదు. సో ఈ వీళ్ళకి కూడా కన్జ్యూమ్ కొంచెం అది కొద్దిగా అవుతుంది. సో ఆ కన్జ్యూమ్ కూడా అవ్వకుండా మనం పవర్ సెట్టింగ్స్ని ఎలా ఆన్ చేసుకోవాలి, సో ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీషో అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఓకే, జీషో ప్లస్ యూజ్ చేసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి అయితే మనం వెళ్దాం. ఓకే, అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత లాస్ట్లో పవర్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్ చూడండి. Power saving mode checked. It is recommended to check this option when the standby power consumption is too high. Uncheck it. Check box. సో ఇది ఏంటంటే ఫ్రెండ్స్, మాకు నేను మీకు చూద్దామని చెక్లో ఉంచేసాను. ఇదేంటంటే పవర్ సేవింగ్ మోడ్. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుందని. సో మీరు పక్కగా ఈ ఆప్షన్ అయితే మీరు ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. 1 minute. ఓకే, మీరు దీన్ని ఆన్ చేసుకుంటే వెరీ హై, చాలా పవర్ కన్జ్యూమ్ అవుతుంటే మీరు దీన్ని ఎప్పుడైతే ఆన్ చేస్తారో పవర్ కన్జ్యూమినేషన్ అనేది చాలా వరకు తగ్గుతుంది ఫ్రెండ్స్. ఓకే, మీకు బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది, పక్క ఇది ఆన్ చేసుకోండి. ఓకే, prevent killing the screen reader checked. It is recommended to check this option if the screen reader is often killed by the system battery optimization mechanisms. ఓకే, సో మీరు ఫస్ట్ ఆప్షన్ ఒకటే ఆన్ చేసుకుంటే సరిపోదు అనమాట. సో ఇది కూడా మనం పక్క ఆన్ చేసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ అనేది అది కూడా సేవింగే, ఇదేంటంటే మొత్తం సిస్టమ్ అనమాట. ఓకే, మన స్క్రీన్ ఆఫ్ చేసినప్పుడు కూడా ఇప్పుడు జీషో మనకు రన్లో ఉంటుంది, మన స్క్రీన్ ఆఫ్ చేసేస్తాం కదా, అప్పుడు కూడా ఈ సెకండ్ ఆప్షన్ నేను చెక్ చేశాను. Screen Tuesday, screen 501. Back screen recorder screen. Okay. Back display over other app. Power management. Power saving mode check. Prevent. Uncheck it. Check it. ఓకే, సో ఇదనమాట మనకి స్క్రీన్ ఆఫ్లో ఉన్న మనకి స్క్రీన్ ఆఫ్లో ఉన్నప్పుడు కూడా బ్యాటరీ అనేది కన్జ్యూమ్ అవ్వదు అనమాట. సో అందుకు మనకి ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుసుకుందాం. బాయ్ బాయ్.